దర్శకుడు కన్నడలో తెరకెక్కించి అక్కడ విజయం సాధించిన ఈ చిత్రం తెలుగు అనువాదం తెలుగులోనికి విడుదలై అక్కడికంటే ఇక్కడ పెద్ద హిట్ కొట్టింది. అదే కొనసాగింపుగా మొదటి భాగానికి మూల కథగా దండుపాలెం 2 ని విడుదల చేశారు డైరెక్టర్ శ్రీనివాస్ రాజు గారు. మొదటి భాగంలో చూపించిన క్రూరమైన అకృత్యాల కంటే రెండో భాగంలో ఎక్కువగా ఉంటాయని, ఏ ఒక్కటి కల్పితం కాదని, అన్ని నిజ జీవితం నుంచి తీసుకోబడినవే అని చెప్పారు. దండుపాలెం అనే ముఠ 90s లో బెంగళూరు చుట్టూ పక్కలో ఇళ్లలోకి దూరి ముసలి ఆడవాళ్ల గొంతు కోస్తూ దొంగతనాలు, రేప్లు చేసేవారు. డైరెక్టర్ శ్రీనివాస్ రాజు అవే సన్నివేశాల్ని అచ్చుగుద్దినట్లుగా తెరపై చూపించాలనుకోవడం నుండే దండుపాలెం మొదలైంది. విషయంలోనికి వెళ్తే దండుపాలెం 2 సినిమా క్రైమ్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు జూలై 21న వచ్చింది. ఇందులో పూజా గాంధీ, బొమ్మాలి, రవిశంకర్, రఘు ముఖర్జీ, శృతి, సంజన, భాగ్యశ్రీ, మకరన్ దేశ్ పాండే, రవి కాలే, పెట్రోల్ ప్రసన్న, డాలి కుట్టప్ప తదితరులు నటించారు. 50 హత్యలు, 150 మానభంగాలు, 300కు పైగా దొంగతనాలు. బెంగళూరు సమీపంలోని దండుపాలెం గ్రామానికి చెందిన ఓ బందిపోటు ముఠ మొదట ఒంటరిగా విసిరేసినట్లున్న ఇల్లు వెతుక్కుంటారు. తర్వాత ఆ ఇంట్లో ఎవరు ఉంటారో రెక్కి నిర్వహిస్తారు. ఇలా వీళ్లు దొంగతనాలు, హత్యలు చేస్తుంటే సీనియర్ పోలీస్ అధికారి చలపతి రంగంలోనికి దిగుతాడు. చిన్న క్లూతో వీరి గుట్టు బయట పెడతాడు. ఆ క్లూ ఏంటి, ఎంతో పగడ్బందీగా వేసి ఈ గ్యాంగ్ ప్లాన్లను ఎలా చిత్తు చేశాడు అనేది తెరపై చూడాల్సిందే. నిజమైన కథను పత్రికల్లో చదివి బెల్గాం జైల్లో నరహంతకులను కలిసి సంఘటనలపై పరిశోధించి యథాతథంగా సినిమా తీశామని చెప్పారు. గొంతుకొస్తే వచ్చే శబ్దం విని హత్య చేశాడొకడు. గర్భగుడిలో రేప్ కి రెడీ. జ్వరం వచ్చిన బాలికను వదిలిపెట్టరు. గాడిద టెస్టికల్స్ లోంచి రక్తం తాగి పరిగెత్తే మృగాలు వారు. క్లూ స్టింగ్ కి కూడా దొరకని ఎత్తుగడ ఈ మృగాలది. చివరికి తిరుమలేసునికే పంగనామం పెట్టి దొంగతనం చేశారు. 16 సార్లు ఉరితీయాలని తీర్పు వచ్చినా మార్పు లేని ఏకైక గ్యాంగ్ కథ ఇది. మామూలు మనుషులు అలా నరరూప రాక్షసులుగా ఎందుకు తయారయ్యారు, అందుకు దారితీసిన పరిస్థితులు ఏంటి, రీసెర్చ్ చేసి రెండో భాగంలో బాగా చూపించారు. ఈ సినిమాకు దర్శకుడు నరేషన్ కన్నా ఎక్కువ బలం ఇచ్చింది నటీనటుల పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. చాలా నేచురల్ గా నటించాలనుకుంటూ పోయారు. టెక్నికల్ గా కెమెరా వర్క్ ఓకే అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్, పాటలు గతంలో చాలా సినిమాల్లో విన్నదే అన్నట్లుగా ఉంటుంది. సాయి కుమార్ తమ్ముడు రవిశంకర్ పోలీస్ అధికారిగా, హీరోయిన్ సంజన తన పాత్రలో సూపర్ ఇంపాక్ట్ ఇచ్చారు. మొత్తానికి దండుపాలెం 2 మళ్లీ హిట్ కొట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు.